హాయ్ అందరికీ. నా దగ్గర ఒక చిన్న ఆలోచన ఉంది. అది మీ అందరితో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అది ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం చాలామంది ఇది డాక్టర్ కొడుకు కొత్త కొత్త ప్రయోగాలతో డాక్టర్స్ అవుతున్నారు. ఇంజనీరింగ్ కొడుకులు కూడా ఉన్న టెక్నాలజీని ఇంప్రూవైజ్ చేసి మరి ఇంకా ఏమైనా కొత్తగా సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసి కొత్తగా ఏదో సాధిస్తున్నారు. ఆఖరికి యాక్టర్స్ పిల్లలు కూడా, ఇంకా ఎంతోమంది లాయర్స్, టీచర్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళ ప్రొఫెషన్నే ఎంచుకుంటున్నారు చాలా వరకు. కానీ ఎందుకు ఈ అగ్రికల్చర్ ఫార్మర్స్ వాళ్ళు ఎందుకు వాళ్ళ కొడుకుల్ని ఫార్మర్స్గా అండ్ ఆ కొడుకులు కూడా ఇప్పుడు వస్తున్న వివిధ రంగాల్లో వస్తున్న టెక్నాలజీ పూర్తి స్థాయిలో యూజ్ చేసుకొని ఎందుకు వాడట్లేదు? అగ్రికల్చర్లో ఎందుకు రావట్లేదు ఆ కంప్లీట్ టెక్నాలజీ అనేది? ఒక ఫార్మర్ కొడుకు ఆర్ కూతురు తన తండ్రి కోసం ఆర్ తల్లి కోసం, పేరెంట్స్ కోసం ఎందుకు వాళ్ళ వర్క్ని ఇంప్రూవైజ్ చేయాలి అని ఆలోచన చేయట్లేదు? ఇదంతా మన విద్యా వ్యవస్థ వలన, లేక మన పేరెంట్స్ మనకు నేర్పించలేకనా? ఖచ్చితంగా మన ఫార్మర్స్ పిల్లలు కానీ, ఇంకా ఎవరైనా టెక్నాలజీ తెలిసి ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా దీని మీద ఫోకస్ చేయాల్సిందే. రైతుల పిల్లలైనా, ఎవరి పిల్లలైనా ఇప్పుడు ఎవరు వ్యవసాయం చేద్దామని అనుకోవట్లేదు. ఇది ఇలాగే ఉంటే కనీసం 20% పిల్లలు కూడా కొన్ని రోజులకి చేయకుండా ఉండొచ్చు. ఫ్యూచర్లో మనకు తిండి పెట్టేది ఎవరు? ఇప్పుడున్న రైతుల తండ్రుల జనరేషన్ మాయమైపోతుంది. అప్పుడు మనకు తిండి పెట్టేది ఈ 20% రైతులా? ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది ఫ్యూచర్లో. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇదే పెద్ద జాబ్ అవుతుంది కూడా. అందుకే ఇప్పటి నుండే కాపాడుకోవాలి మనం మన ఫ్యూచర్ జనరేషన్స్ని. మీకు ఎంత భూమి ఉంటే అంతలో చేయడం నేర్చుకోండి. మీరు జాబే చేస్తున్నట్లయితే వీకెండ్స్ ఆర్ మంత్లీ ఒక్కసారైనా పొలంకి వెళ్ళి తెలుసుకోండి. అండ్ మీకు ఇంకా కొత్తగా ఏదైనా వ్యవసాయంలో తీసుకురావాలి అనిపిస్తే ఖచ్చితంగా దానికోసం ట్రై చేయండి. ఆ రైతులు మీకు రుణపడి ఉంటారు ఎప్పటికీ. ఆ సామర్థ్యం మీకు ఉంటే ఖచ్చితంగా ఏదైనా ఒక టెక్నాలజీని కానీ, ఇంకా ఏమైనా మెషినరీ కానీ అలా తీసుకురావాలి ఖచ్చితంగా. ఇప్పటికీ చాలామంది కూలీలు లేక, వాటర్ లేక, మెషినరీ కరెక్ట్గా లేక, ఖర్చుల భారంకి ఆ విత్తనాలు సరిగా రాక చాలామంది చాలా ఫేస్ చేస్తున్నారు. అది నేను కళ్ళారా చూస్తున్నాను కూడా యాజ్ ఏ ఫార్మర్ కూతురు. అందుకే నేను మీ అందరిలో ఇది తీసుకురావాలి అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా థాట్ మాత్రమే. ఇందులో మీకు ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. కరెక్టే అనిపిస్తే ప్లీజ్ షేర్, లైక్ అండ్ చేయండి. థ్యాంక్ యూ.